మనం 5 సంవత్సరాల్లో ప్రజలకి ఏ విధంగా ఏమేమి అందించామనేది ఈ యాత్ర ద్వారా వాళ్ళకి తెలియపరుస్తూ మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం అనేది కూడా చెప్తున్నాం. అదే కాకుండా ప్రతి విలేజ్ ఒక మేనిఫెస్టో తయారు చేసి ప్రజలందరికీ ఇంకా మిగిలిపోయిన ఏం పనులు ఉన్నాయో తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల్లో అది గ్యారంటీ ఇస్తున్నామని చెప్పేసి ఈ యాత్ర ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రజలైతే ఈసారి తప్పకుండా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని చెప్పి నిర్ణయం తీసేసుకుంటారు. ఇప్పుడు మీడియా ఎంత క్యాంపెయిన్లు చేసుకున్నా మిగతా వాళ్ళు ఎంత వచ్చినా కానీ నిర్ణయం అయితే అయిపోయింది. అదేదో వాళ్ళు ఓటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు తప్పకుండా వాళ్ళ ప్రభావం చూపిస్తారు. కోరుకునేది మంచిది అయితే కదా, నేను కోరేది అయిందైతే మంచిదే కదా. దాంట్లో ఇంకేముంది, మనం కోరాము వాళ్ళు పంపిస్తున్నారు, దానికన్నా ఇంకేం కావాలి. చాలా మంచి డెసిషన్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఏ నాయకుడైనా కానీ ఒక పార్టీ సిద్ధాంతం నమ్మి ఒక 5 సంవత్సరాలు దాని పదవులని అనుభవించిన తర్వాత ఏమైనా ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ పార్టీ మారడం అనేది వాళ్ళకి మంచిది కాదు. దాని తర్వాత ప్రజలు కూడా గమనించే వాళ్ళు కూడా అర్థమవుతుంది అన్నమాట ఏందనేది. కానీ ఆ లోటు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ ఎవరు పెట్టాలనేది ఆ డిసిషన్ మీద చూసుకొని మన నెల్లూరు చాలా ముఖ్యమైన పార్లమెంట్ ఏరియా కాబట్టి విజయసాయి రెడ్డి గారు సీనియర్ పోస్టు ఇక్కడ పెట్టడం కూడా మంచిది. ఈ ప్రాంతానికి కూడా ఆయన కూడా నెల్లూరు నుంచే నేటివ్ కాబట్టి ఇక్కడ కూడా ఈ ఏరియాకి కూడా మనకి ఎమ్మెల్యేలకు కానీ రాబోయే రోజుల్లో ఒక ఎంపీ స్థాయికి ఆయన ఢిల్లీలో కనెక్షన్స్ కానీ ఇండస్ట్రీ కనెక్షన్స్ కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి కరెక్ట్ క్యాండిడేట్ ఈ ఏరియాకి అని చెప్పి భావిస్తుంది. మన పార్టీ ఆల్రెడీ చెప్పారు కదా మన సీఎం గారు, ఎక్కడెక్కడ మార్పులు చేస్తున్నామో అయ్యే ప్రకటిస్తున్నాం, మిగతాదంతా కన్ఫర్మ్డే అన్నారు. 175 మీద 175 మన ముఖ్యమంత్రి గారు చెప్పేశారు. దానికి ఎక్కడెక్కడ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఎందుకంటే అపోజిషన్ ఏ విధంగా వస్తుందనేది అపోజిషన్ బట్టి మనం చర్యలు తీసుకోవాలి, అంతే కదా. వాళ్ళు ఇద్దరు ఎవరు పొత్తుతో వస్తున్నారు, 4 వస్తారా 5 వస్తారా వాళ్ళంతా డిసైడ్ చేసుకుని వస్తున్నారు కదా. కొన్నిసార్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. ఆ మార్పులు చేసుకుని చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా అయితే 63 ఎంతో మార్పులు జరిగినాయి. మిగతాదంతా కన్ఫర్మ్డ్ అని చెప్పేసి మన సీఎం గారు కూడా చెప్పేసి అస్సలు డౌటే లేదు. ఇప్పుడు మీరు ఒక సైలెంట్ వేవ్ జరుగుతున్నారు. మీరు గత 10 సంవత్సరాల్లో ఎలక్షన్స్ రకరకాల వేరే స్టేట్స్లో చూసుకుంటారు, వాళ్ళు రిజల్ట్ చూసుకోండి. ఆ రిజల్ట్లో ఎందుకు వచ్చింది అనేది కూడా మీరు గమనించండి. వాళ్ళు మన ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చి వాళ్ళు కాపీ కొట్టుకొని అక్కడ వాళ్ళు మెజారిటీస్ పొందారు. ఇదేంది, వాళ్ళు కాపీ చేసింది ఒక 10% 15%. మన ప్రభుత్వం చేసేది ఇప్పుడు దాకా ప్రతి ఒక్కటి సచివాలయం కాన్సెప్ట్ కానీ వాలంటీర్ కాన్సెప్ట్ కానీ ప్రతి కుటుంబానికి ఏ విధంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలని చర్యలు తీసుకున్నారు అవన్నీ ఇండియాలో ఎక్కడా జరగలేదు. ప్రజలందరూ ఆల్రెడీ గమనించున్నారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళ మనసులో ఉండేది ఇప్పుడు బయట పెట్టరు, ఓటు రూపంగానే బయట పెట్టరు. వాళ్ళు ఒకే ఫీలింగ్ అండి, వాళ్ళు ఓట్లు ఏ బటన్ నొక్కుతారో మీరు చూసుకుంటారు. అదొకటే మీకు కనపడుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే ఎన్ని మాట్లాడినా కానీ ఆ రిజల్ట్లో ఏం కనపడుతుంది అనేది ముఖ్యం. వాళ్ళ మనసులో అది ఆల్రెడీ ప్రతి ఒక్కరికి మీకు ఒక 2 నిమిషాలు అంటే ఎవరితో మాట్లాడినా కానీ ఫస్ట్ 2 నిమిషాలు వాళ్ళకు కొంచెం ఉండే బాధలు చెప్పుకుంటారు. ఎందుకంటే ఎవరైనా సహజం, మనం కూడా చెప్తాం. ఇప్పుడు మీరు అమెరికాకైనా పోండి, ఇప్పుడు రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అది పోయి ఫస్ట్ ఏమైనా అడిగితే వాళ్ళు కూడా సమస్యలు ఉంటాయి. ఏ కంట్రీలో పోయినా కానీ ఫస్ట్ వాళ్ళు సమస్యలే చెప్తారు. దాని తర్వాత కొంచెం 2 నిమిషాల తర్వాత మాట్లాడితే దాని తర్వాత వాళ్ళు రుణపడినారు, వాళ్ళ కృతజ్ఞత ఏందండి, సీఎం గారికి ఎంత ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు అప్పుడు బయటకు వస్తారు. టీవీలో అయితే ఆ రెండు నిమిషాలు వాళ్ళు ఎవరైనా బాధలు చెప్పుకుంటారో అది చూపించుకొని అయ్యే లోట్లు అని చెప్పేసి చూపిస్తా ఉన్నారు. వాళ్ళలో తీరుగా వాళ్ళ లోపల ఉండే ఫీలింగ్లు కానీ వాళ్ళు ఉండే మనసులో ఉండే ఆలోచనలు కానీ అవి ఇంకా వాళ్ళు గెస్ట్ చేయలేకపోతున్నారు. దాదాపు ఈ 2 సంవత్సరాలు మేము గడపగడ తిరిగాము కాబట్టి చూసాము కాబట్టి 170 అయితే ఖాయమని. ఇప్పుడు ఫస్ట్ బ్రాండ్ వాల్యూ చూసుకోవాలి. ఒక బ్రాండ్ అంటే సింపుల్ మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. టూత్ పేస్ట్ కూడా బ్రాండ్ ఏంది, కోల్గేట్. ఎవరినన్నా కానీ ఫస్ట్ కోల్గేట్ అంటారు. ఆ బ్రాండ్ ఎన్నో 50 సంవత్సరాలు ఉన్నది. మా బ్రాండ్ కూడా 40 సంవత్సరాల నుంచి, నేను ఒక్కడనే కాదు ఇక్కడ 40 సంవత్సరాల నుంచి బ్రాండ్ ఎవరు వచ్చినా కానీ ఢీ కొట్టుకుంటారు. అదే కాకుండా మా వెనకాల ఇంకో పెద్ద బ్రాండ్ ఉంది, అది వైఎస్ జగన్ అండి. ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ ఆ బ్రాండ్ మీదే నిలబడున్నారు, సరేనా? ఆ బ్రాండ్ను కొట్టాలంటే వీళ్ళందరూ ఎవరు సరిపోతారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.